వైసీపీకి ఆయన బిగ్ వాయిస్. ఇంకో రకంగా చెప్పాలంటే వాయిస్ ఆఫ్ ద జగన్. మాట కటువే అయినా మనసు బంగారం అంటూ అధినేతతో కితాబు అందుకున్న నేత. అలాంటి నాయకుడికి ఇప్పుడు సొంత నియోజకవర్గం లేకుండా పోయిందట. జిల్లా అధ్యక్ష పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న తనకంటూ ఒక ఇలాఖా లేకుండా పోవటం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ నాయకుడెవరు, ఏంటా స్టోరీ? అంబటికి అడ్డా దొరకడం లేదా? గుంటూరు వెస్ట్కు వెళ్తారా? పొన్నూరులో పోరాడుతారా? పోటీపై హైకమాండ్ స్పష్టత ఇవ్వట్లేదా? మాజీ మంత్రి అంబటి రాంబాబు పొలిటికల్ ఫ్యూచర్ గురించి ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. మరి ఫేమస్ లీడర్ గా తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న అంబటి గత 5 ఏళ్ల పాటు వైసీపీ హయాంలో తనదైన హవా నడిపించారు. చివరి 2.5 ఏళ్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగాను బాధ్యతల్ని నిర్వర్తించిన ఆయన మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. ఆ దెబ్బ ఆయన పొలిటికల్ కెరీర్ కు గట్టిగానే తగిలినట్టు కనిపిస్తోంది. అసలుకే ఎసరొచ్చినట్టయింది పరిస్థితి. ఇప్పుడు ఆయనకు గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా హైకమాండ్ ప్రమోషన్ ఇచ్చినా సొంత అడ్డా అనేది లేకుండా పోయింది. దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు జగన్ కాంగ్రెస్ ను వీడింది మొదలు ఆయన వెన్నంటే ఉంటూ ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుపడ్డారు రాంబాబు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ఏర్పాటులో కూడా కీలకంగా వ్యవహరించి అధినేతకు దగ్గరవాడిగా ఉంటున్నారు. 2014 నుంచి సత్తెనపల్లిలో పోటీ చేస్తున్న అంబటికి 2019లో విజయం దక్కింది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై గెలిచి చాలా గ్యాప్ తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టారు. మొన్నటి ఎన్నికల్లో సీన్ రివర్స్ కావడంతో మరోసారి ఓటమి పలుకరించింది. అయితే ఈ ఎన్నికలకు ముందే సత్తెనపల్లిలో ఆయనకు వ్యతిరేకంగా గళం వినిపించారు లోకల్ లీడర్లు. దీంతో అంబటిని మరో నియోజకవర్గానికి మార్చాలని హైకమాండ్ ఆలోచించినా అందుకని ఒప్పుకోకుండా అక్కడే పోటీ చేశారు. ఓటమిని మూటగట్టుకున్నారు. ఎన్నికల తర్వాత ఆయన్ను మరో స్థానానికి మారుస్తారనే ప్రచారం జరిగినా అధిష్టానం ఆయన్ను గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించింది. దీంతో ఖాళీ అయిన సత్తెనపల్లి ఇన్ఛార్జ్ స్థానంలో గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డిని నియమించారు జగన్. దీంతో జిల్లా పార్టీ అధ్యక్షుడైనప్పటికీ అంబటికి సొంత నియోజకవర్గం అనేదే లేకుండా పోయింది. గుంటూరు జిల్లాలో ప్రస్తుతం గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఇన్ఛార్జి పదవి ఖాళీగా ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన విడదల రజని తిరిగి సొంత ఇలాకా చిలకలూరుపేటకు వెళ్లిపోయారు. దీంతో అంబటికి వెస్ట్ ఇన్ఛార్జిగా అదనపు బాధ్యతలను అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అంబటి రాంబాబు సోదరుడు మురళీకృష్ణ పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. దీంతో అన్నదమ్ములిద్దరినీ ఒకే జిల్లాలోని పక్కపక్క నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమిస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. గుంటూరు పార్లమెంట్ స్థానంలోనూ వైసీపీ ఇన్ఛార్జి పదవి ఖాళీగానే ఉంది. తాజా ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన కిలారి రోసయ్య ఓటమి తర్వాత జనసేనలో చేరిపోయారు. దీంతో ఆ స్థానంలో కూడా అంబటికి అవకాశం లేకపోలేదన్న ప్రచారం జోరందుకుంది. అయితే పార్లమెంట్ ఇన్ఛార్జిగా కంటే అసెంబ్లీ నియోజకవర్గం బాధ్యతలైతేనే బాగుంటుందని భావిస్తున్న అంబటి గుంటూరు వెస్ట్ అయితే బెస్ట్ అని లెక్కలేసుకుంటున్నారట. ప్రస్తుతం ఆయన నివాసం కూడా గుంటూరు వెస్ట్ పరిధిలోనే ఉంది. ప్రాంతంలో కాపు ఓటర్లు కూడా భారీ సంఖ్యలోనే ఉన్నారు. దీంతో అంబటికి కలిసొస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం మొదటి నుంచి టీడీపీకి కంచుకోటగా ఉంది. 2019లో 151 సీట్లతో వైసీపీ ప్రభంజనం సృష్టించినప్పుడు కూడా ఇక్కడ టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. అందుకే అక్కడ ఎలాగైనా జెండా పాతాలని చూస్తున్న వైసీపీ ఈసారి అంబటికి అవకాశం ఇవ్వచ్చని తెలుస్తోంది. కాపులు అధికంగా ఉండే మరో నియోజకవర్గం పొన్నూరు కూడా ఆయన పంపించే అవకాశం లేకపోలేదన్న ముచ్చట వినబడుతోంది. అయితే అధిష్టానం మాటను తూచా తప్పకుండా పాటించే అంబటి జగన్ ఎక్కడంటే అక్కడే బరిలో నిలుస్తానని సన్నిహితుల దగ్గర చెప్తున్నారట. మొత్తానికి వాయిస్ ఆఫ్ ది జగన్ కు ఏదైనా నియోజకవర్గాన్ని కేటాయిస్తారా లేక జిల్లా అధ్యక్ష పదవితోనే సరిపెడతారా అన్నది తెలియాల్సింది.